హలో మై డియర్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రావెల్ గర్ల్. ఈ రోజైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈ వీడియోలో మీకు బడ్జెట్లో ఊటీ ట్రిప్ని ఎలా కవర్ చేయాలి, ఊటీతో పాటు కూనూర్ మరియు కోయంబత్తూర్ని కూడా ఎలా కవర్ చేయొచ్చు అండ్ ఎన్ని డేస్ మనకు టైం పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే ఊటీకి అరౌండ్ 12 PM అయితే రీచ్ అయిపోయానండి. అక్కడ నుంచి నేను హోటల్కి ఒక ఆటో తీసుకొని వెళ్ళిపోయాను. ఆటోకి అరౌండ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను తీసుకున్న హోటల్ రూమ్ క్లిప్స్ అయితే మీకు యాడ్ చేశాను, చూసేయండి. ఈ రూమ్ అయితే నాకు అరౌండ్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారండి. నాకైతే వర్త్ అని అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే రోజ్ గార్డెన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడికి రాగానే ఫస్ట్ మనం టికెట్ అయితే తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 75 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే మనకు మొత్తం రోజ్ ఫ్లవర్సే ఉంటాయండి. నేను వెళ్ళినప్పుడైతే మరీ ఎక్కువ లేవు, కానీ కొన్ని అయితే ఉన్నాయి. మనకు ఇక్కడ లోపలికి రాగానే ఒక బోర్డు అయితే ఉంటుందండి. అదేంటంటే రోజ్ ఫ్లవర్స్ని ప్లక్ చేయకూడదని. ఇఫ్ ఇన్ కేస్ ప్లక్ చేశారు అంటే 500 రూపీస్ ఫైన్ వేస్తారని చెప్పి ఒక బోర్డు కూడా ఉంటుంది. నేనైతే చాలా పిక్సే తీసుకున్నానండి. ఇక్కడ నేను వెళ్ళినప్పుడైతే ఎటు చూసిన వర్కర్సే ఉన్నారు, రోజ్ ఫ్లవర్స్కి కటింగ్ చేస్తూ ఉన్నారండి. అయినా కూడా ఈ గ్యాప్లో అటు ఇటు చూసేసి ఒక రోజ్ ఫ్లవర్ అయితే ప్లక్ చేశానండి. తెలుసు కదా, మనకు చేతులు ఊరికే ఉండవు, ఏది చేయొద్దంటే అదే చేయాలనిపిస్తుంది. నాలాంటి వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. పైనుంచి ఒక రౌండ్ అలా తిరిగేసి మనం కిందకి రావాల్సి ఉంటుందండి. కిందకి వచ్చాక ఇలా మనం చుట్టూ రౌండ్ తిరుగుతూ వెళ్తే మనకు ఎగ్జిట్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా గాయస్, ఎన్ని రకరకాల మల్టిపుల్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇలా మనకు రోజ్ గార్డెన్ మొత్తం కూడా ఇలా మల్టిపుల్ వెరైటీస్ అయితే ఉంటాయండి. నేనైతే రోజ్ గార్డెన్కి వచ్చేటప్పటికి 2:30 PM అయితే అయిందండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ కింద ఒక చిన్న షాప్ ఉంటే అక్కడే లంచ్ చేసేసానండి. నేనైతే హైదరాబాదీ బిర్యానీ తిన్నాను. నాకు అరౌండ్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. యూజువల్గా తమిళనాడులో బిర్యానీ అంటే టమోటా రైస్ లాగా ఉంటుంది గాయస్, బట్ ఇక్కడ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. లంచ్ చేసేటప్పటికి నాకు 2 PM అయితే అయిపోయింది. రూమ్ దగ్గర నుంచి ఫస్ట్ అయితే నేను రోజ్ గార్డెన్కి వెళ్ళిపోయాను అండి. ఎందుకంటే బొటానికల్ గార్డెన్ ఎలాగో రూమ్కి దగ్గరలోనే ఉంది కదా, సో లాస్ట్లో కవర్ చేద్దాం అనుకున్నాను. హోటల్ నుంచి రోజ్ గార్డెన్కి బై వాక్ అయితే వెళ్ళిపోయానండి. నాకు అయితే అరౌండ్ 30 మినిట్స్ పట్టింది బై వాక్. ఆటో అయితే అరౌండ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. సో నేను బై వాక్ వెళ్ళిపోయాను. రోజ్ గార్డెన్ అంతా కవర్ చేయడానికి నాకైతే 1.5 అవర్ టైం అయితే పట్టిందండి. మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయి. మనకు ఎనర్జీ డౌన్ అయినప్పుడు అక్కడ కూర్చుని రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ రోజ్ గార్డెన్ అంతా కూడా ఫుల్ గ్రీనరీతో నిండి ఉంటుందండి. నాలాగా నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మీలో ఎవరైనా రోజ్ ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మే మంత్లో రావడానికి ట్రై చేయండి. బికాజ్ మే మంత్లో ఇక్కడ ఫ్లవర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మీకు కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. మీరు మే మంత్లో వస్తే ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ వేలో అలా స్ట్రైట్గా వెళ్తూ డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రోజ్ గార్డెన్ అంతా అలా ఒక రౌండ్ వేసి మనం ఎగ్జిట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే నేను బొటానికల్ గార్డెన్కి స్టార్ట్ అయిపోయానండి. బై వాక్ వెళ్తే లేట్ అవుతుందని చెప్పి ఆటోకి వెళ్ళిపోయాను. మనకు ఊటీలో ఎలాంటి సైట్ సీయింగ్ ప్లేస్ అయినా సరే 6:30 PMకి అయితే క్లోజ్ చేసేస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నది బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ కూడా మనం టికెట్ అయితే తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ చిన్నపిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మీరు కెమెరా అలా ఏమైనా క్యారీ చేస్తే మాత్రం దానికి 500 ఛార్జ్ చేస్తారు. ఏదైనా షూటింగ్ అలా చేసుకోవాలనుకుంటే షూటింగ్కి అయితే 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ చూసారా, మనకు టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారండి. మార్నింగ్ 7 to ఈవినింగ్ 6:30 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఈ బొటానికల్ గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉందండి. నేనైతే 2 అవర్స్ టైం స్పెండ్ చేశాను.
ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు అయితే ఒక బోర్డు కూడా కనిపిస్తుందండి. అందులో ఎటు సైడ్ వెళ్తే ఏముంటాయి అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీరు స్టార్టింగ్లోనే ఆ బోర్డుకి ఒక పిక్ తీసుకొని వెళ్తే మీరు అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ పిక్ చూసి మీకు నచ్చిన ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. ఇక్కడ చూసారా ఒక చిన్న లేక్ కూడా ఉంది. ఇలాగా మనకు టోటల్గా 2 లేక్స్ అయితే కనిపిస్తాయండి ఇక్కడ. మనకు ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతారు. మీరు ఎవరైనా ప్లాన్స్ తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా బై చేయొచ్చు. రకరకాల మొక్కలైతే ఉంటాయండి. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ ఒక చిన్న కెఫే లాంటిది కనిపిస్తే ఇక్కడికైతే వచ్చేసానండి. బొటానికల్ గార్డెన్లో ఈ ఒక్క కెఫే మాత్రమే ఉంది. మనకు కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి అయితే ఇక్కడ దొరుకుతాయండి. నేనైతే ఒక కాఫీ తీసుకున్నాను. కాఫీ తీసుకొని అలా లోపలికి వచ్చి కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తాగేశానండి. ఇక్కడ చూడండి నా ఫ్రెండ్స్ అయితే వచ్చేసాయి. అలా వాటిని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ తిరగడం అయితే స్టార్ట్ చేశాను గైస్. ఇక్కడ చూసారా ఒక జే అని స్టాచ్యూ ఉంది. ఈ గార్డెన్ అయితే పెట్టి 100 years అవుతుందంటండి. ఇక్కడైతే చాలా వరకు రీల్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా ఫ్యామిలీ అండ్ చిన్నపిల్లలతో వస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడైతే నేను దిగిన కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి గైస్. బొటానికల్ గార్డెన్ నుంచి బయటకు రాగానే మీకు ఇలా హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే కనిపిస్తాయండి. ఇవైతే వాళ్ళు ఏవో చెట్ల నుంచి తయారు చేస్తారంట. నాకు ఆ నేమ్ అయితే గుర్తులేదు. బయట అంతా మనకు లోకల్ ఫ్రూట్స్ సేల్ చేస్తూ ఉంటారండి. మీరు ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. నేను కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే కొనుక్కున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నాకైతే పర్సనల్గా రాంబుటాన్ ఫ్రూట్ అయితే చాలా బాగా నచ్చింది. పక్కనే ఒక హోటల్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంతటితో నా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నా డే 2 అండి. ఈ రోజైతే నేను సైట్ సీయింగ్ కోసం ఒక ఆటో అయితే మాట్లాడుకున్నానండి. నాకైతే అరౌండ్ 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేనైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మాట్లాడుకున్నాను. మనకు ఆటోయే కాకుండా క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. నాకు కార్ అంత కంఫర్టబుల్గా అనిపించదు, సో నేను ఆటో తీసుకున్నాను. వాళ్ళైతే ఫస్ట్ ప్యాకేజెస్ చెప్తారండి. మీరు మోస్ట్లీ ప్యాకేజెస్ తీసుకోకుండా ఉండటానికే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు అన్ని ప్లేసెస్నే మీకు చూపించరు. అండ్ ఆల్సో ఎక్కడైనా లేట్ అయితే మాత్రం మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అలా కాకుండా మీరు రెంట్కి మాట్లాడుకున్నారంటే మీరు చూడాలి అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ అండి. వెహికల్ని రెంట్కి తీసుకునేటప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా బార్గెనింగ్ అనేది చేయాలి. లేదు అంటే వాళ్ళు చాలా ప్రైస్ చెప్తారు. ఇప్పుడైతే మనం షూటింగ్ పాయింట్కి వెళ్ళబోతున్నామండి. మనకు పైన్ ఫారెస్ట్ అండ్ షూటింగ్ పాయింట్లో మనకు 6th మైల్ షూటింగ్ పాయింట్ అండ్ 9th మైల్ షూటింగ్ పాయింట్ ఇవైతే ఉంటాయండి. నేనైతే ఫస్ట్ షూటింగ్ పాయింట్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ ఉంటుంది. సో వన్స్ షూటింగ్ పాయింట్ కవర్ చేసి మీరు చూస్తున్నారు కదా, ఈ వే అంతా కూడా మనము షూటింగ్ పాయింట్కి వెళ్ళే దారి అనమాట. ఈ దారిలో మనకు ఒక లేక్ కూడా వస్తుంది. ఈ లేక్ లోపలికైతే మనకు ఎంట్రీ లేదండి. మనము పిక్స్, వీడియోస్ అలా ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ బయట నుంచినే మనం తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆటో స్టాప్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ చేశాను, సో చూసేయండి. ఇదే మనకు 8th మైల్ షూటింగ్ పాయింట్ అండి. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. మనం అలా పైకి నడుస్తూ వెళ్ళాలండి వ్యూస్ కోసం. పెద్దవాళ్ళు అయితే కిందే ఉండటం బెటర్, వాళ్ళు అంత పైకి అయితే ఎక్కలేరు. వ్యూ అయితే చాలా బాగుందండి. షూటింగ్ అండ్ వెడ్డింగ్ లాంటి వాటికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేను తీసుకున్న కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ గర్ల్స్కి అయితే ఒక చిన్న టిప్ అండి. మీరు కొంచెం కంఫర్టబుల్ క్లాత్స్ అయితే వేసుకెళ్ళండి, బికాస్ విండ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడి నుంచి అయితే నేను పైన్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఇక్కడ కూడా మనం ఎంట్రన్స్ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే అరౌండ్ 125 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. కిడ్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది కూడా ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అండి. నేను వెళ్ళినప్పుడైతే షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేస్తున్నారు.
ఇక్కడ చూస్తున్నారా వెహికల్స్ అన్నీ బయట నిల్చున్నాయి కదండి. ఇదే మనకు పైన్ ఫారెస్ట్ ఎంట్రన్స్ అనమాట. వెహికల్స్ అన్నీ కూడా బయటే స్టాప్ చేయాలి. టికెట్ కౌంటర్ కూడా మనకు బయటే ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి. చూసారా అండి ఎంత క్రౌడ్ ఉందో. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి. ఇక్కడైతే ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మనకు కిందనే ఒక లేక్ కూడా ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే మనం అలా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలండి. అలా కిందకి నడుచుకుంటూ వెళ్తే మనకు ఒక లేక్ అయితే కనిపిస్తుందండి. మీరు చూసారా, మీకు దూరం నుంచి కూడా ఒక లేక్ అయితే కనిపిస్తుంది కదా కింద. అదే మనకు పైన్ ఫారెస్ట్లో ఉండే లేక్ అండి. ఇక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే. ఇదే పైన్ ఫారెస్ట్లో ఉండే లేక్ అండి. ఇక్కడ కూడా నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడి నుంచి అయితే నేను దొడబెట్ట వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఈ దారిలోనే ఒక హోటల్ కనిపిస్తే అక్కడ స్టాప్ చేసి లంచ్ కూడా చేసేసాను. ఈ హోటల్లో అయితే నాకు మన తెలుగు వాళ్ళు కనిపించారండి. వాళ్ళది హైదరాబాద్ అంట. మనం ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారండి. ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడైతే మనం దొడబెట్ట వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. కిడ్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వెహికల్స్ అన్నీ కూడా కిందే స్టాప్ చేస్తారు. మనం ఒక 10 మినిట్స్ అయితే పైకి వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ చూసారా అండి, రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫుల్గా తడిసిపోయానండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఊటీలోని క్లైమేట్ని మాత్రం అస్సలు ప్రెడిక్ట్ అయితే చేయలేమండి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. సడన్గా రైన్ పడుతుంది, వితిన్ 5 మినిట్స్లో ఎండ వచ్చేస్తుంది, మరీ కూల్గా అయిపోతుంది. ఇలా ఉంటుందండి క్లైమేట్ అయితే. ఇక్కడ అబ్జర్వ్ చేశారా అండి, ఫ్లాగ్ అయితే ఎంత క్లియర్గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి వ్యూ. మీలో ఎవరైనా ఊటీకి ట్రావెల్ చేసే వాళ్ళు కంపల్సరీగా స్వెటర్ అండ్ రెయిన్ కోట్ అయితే క్యారీ చేయండి. బికాస్ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు ప్రెడిక్ట్ అయితే చేయలేము. నేను వెళ్ళిందైతే జూలై ఫస్ట్ వీక్లో వెళ్ళానండి. నేను వెళ్ళినప్పుడు 14 డిగ్రీస్ అయితే టెంపరేచర్ ఉందండి. ఇంతటితో ఊటీలోని సైట్ సీన్స్ చూడడం అయితే అయిపోయిందండి. ఆటో డ్రైవర్ అంకుల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను. అక్కడి నుంచి నేను లోకల్ బస్సులో కూనూరుకి అయితే వెళ్ళిపోయానండి. ఇదైతే నా డే 3 అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో నెయ్యి తట్ట ఇడ్లీ అయితే తిన్నానండి. టేస్ట్ అయితే కూనూరులో కూడా సైట్ సీయింగ్ కోసం నేనైతే ఆటో మాట్లాడుకున్నానండి. ఇక్కడ కూడా 1500 రూపీస్కి అయితే మాట్లాడుకున్నాను. ఈరోజైతే మనం ఫస్ట్గా వెళ్తున్న ప్లేస్ అయితే సిమ్స్ పార్క్ అండి. ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇప్పటి వరకు చూసిన అన్ని గార్డెన్స్లో కంటే ఇది చాలా పెద్దగా ఉందండి. మనకు మినిమం అంటే 3 అవర్స్ అయితే టైం పడుతుంది ఇక్కడ అంతా కవర్ చేయాలంటే. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా మనకు సిమ్స్ పార్క్ దగ్గర కూడా మీరు టికెట్ అయితే తీసుకోవాలండి. సిమ్స్ పార్క్కి మనకు 80 రూపీస్ అయితే, అడల్ట్స్కి అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు.
చిన్నపిల్లలకైతే 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ స్కూల్ పిల్లలకైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇదేదో వెరైటీగా ఉందని చెప్పి ఈ ఫ్లవర్ని అయితే క్యాప్చర్ చేశానండి. ఇది చూడటానికి సేమ్ స్నేక్ లాగే ఉందండి. ఇక్కడ నేను పిక్ దిగిన చెట్టు చూసారా అండి, ఇదైతే 120 ఇయర్స్ ఏజ్ ఉందంట అండి ఈ చెట్టుకైతే. సిమ్స్ పార్క్ లోపల వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ ఫ్లవర్స్ అనేటివి కొంచెం తక్కువగానే ఉంటాయి, ట్రీసే ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ ట్రీకి కూడా ఒక స్కానర్ పెట్టి ట్యాగ్ అయితే అటాచ్ చేసి ఉంటారండి. మనం ఆ ట్రీ గురించి తెలుసుకోవాలి, దాని హిస్టరీ తెలుసుకోవాలంటే మనం స్కాన్ చేసి హిస్టరీ అంతా చూసుకోవచ్చండి. నేను వెళ్ళినప్పుడైతే స్కూల్ పిల్లలు కూడా పార్క్ చూడడానికి అయితే వచ్చారండి. పిల్లల దగ్గర అయితే మొబైల్స్ ఉండవు కదా, వాళ్ళు వచ్చి పిక్స్ తీసి పేరెంట్స్ మొబైల్కి సెండ్ చేస్తారా అని అడిగారు. సో నేను వెంటనే ఓకే చెప్పి తీసాను. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మీరు ఇప్పుడు చూస్తున్న చెట్టు ఉంది కదా అండి, ఈ చెట్టు నేమ్ వచ్చేసి ఎలిఫెంట్ చెట్టు అంట అండి. ఇది చూడడానికి సేమ్ ఎలిఫెంట్ లాగే ఉందండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ నేనైతే టీ గార్డెన్కి వచ్చేసానండి. చూసారా ఇక్కడ టీ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చుట్టూ గ్రీనరీ, ఆపోజిట్లో మౌంటైన్స్ విత్ క్లౌడ్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేను మీకు చూపిస్తుంది జస్ట్ ఒక 10% మాత్రమే అండి. మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం ఆ బ్యూటీని ఎంజాయ్ చేయగలరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టీ గార్డెన్ని సింగారా టీ ఎస్టేట్ అంటారండి. ఇదైతే టాటా కంపెనీకి చెందింది. ఇక్కడ కూడా నేను చాలా పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను, అవి కూడా అటాచ్ చేశాను, చూసేయండి. మనకు ఇక్కడ కెమెరామెన్స్ కూడా అవైలబుల్గా ఉంటారండి, పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఈచ్ ఫోటోకి అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ వీడియోకి అయితే 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే ఏం తీసుకోలేదండి, బికాజ్ నేను ఆల్రెడీ కేరళకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇక్కడ చూసారా, మనం వెళ్ళే దారంతా కూడా టీ ఎస్టేట్సే ఉన్నాయి కదా అండి. ఈ దారిలో మనం ఎటు చూసినా కూడా టీ గార్డెన్సే కనిపిస్తాయండి. మనం ఇప్పుడైతే ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నామండి. ఇక్కడ కూడా టికెట్ అయితే తీసుకోవాలి. అడల్ట్స్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదే ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడికి మనమైతే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అరౌండ్ మనకు 15 to 20 మినిట్స్ అయితే ట్రెక్కింగ్ టైం పడుతుందండి. కింద నుంచి మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, బికాస్ మంకీస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి అయితే డైరెక్ట్ అటాక్ చేస్తున్నాయండి. వాటికి భయపడి ఇక్కడ నేను వీడియోస్ అయితే ఏవీ క్యాప్చర్ చేయలేదు. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అండి, సో కొంచెం కేర్ఫుల్గానే ఉండండి. ఇక్కడి నుంచి అయితే నేను డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇది క్యాథరిన్ వాటర్ ఫాల్ అండి. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మనకు ఎంట్రీ లేదనమాట, క్లోజ్ చేశారు. ప్రీవియస్గా ఉండేదంట, బట్ ఇప్పుడు ఓపెన్లో లేదు. సో డాల్ఫిన్ నోస్ దగ్గర నుంచి చూడాలి. డాల్ఫిన్ నోస్ అని ఎందుకు అంటారంటే, ఈ మౌంటైన్ అయితే చూడడానికి సేమ్ డాల్ఫిన్ యొక్క నోస్ లాగే కనిపిస్తుందండి. ఇప్పుడైతే నేను మద్రాస్ రెజిమెంట్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ మనకు ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి, 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. లోపల అంతా కూడా మనకు ఒక ఎగ్జిబిషన్ లాగే ఉంటుందండి. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది అలో లేదు, ఎందుకంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకు తుపాకులు, వార్ టైంలో వాడిన గన్స్ అండ్ చాలా రకాల తుపాకులు, వాటి వెరైటీస్ అయితే అన్నీ ఉంటాయండి. అవే కాకుండా బ్రిటిష్ కాలంలో వాడినటువంటి ఫోన్స్ అవ్వచ్చు, అప్పటి ఫొటోస్ అవ్వచ్చు, మన ఆర్మీ సోల్జర్స్కి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎవరికి ఎలాంటి బ్యాడ్జెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా షో వేసి అయితే మనకు చూపిస్తారండి. కూనూరు వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఇప్పుడైతే నేను కూనూరులో ఉన్న లేక్ అయితే వచ్చేసానండి. దీన్ని కూనూరు లేక్ అంటారు.
ఇక్కడ చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ మనకు పెడల్ బోటింగ్ అయితే అవైలబుల్గా ఉందండి. పర్ పర్సన్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, అవి అటాచ్ చేశాను, చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనం టీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే మనం బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే టీ ఫ్యాక్టరీ. ఇక్కడ మనకు చాక్లెట్స్ కూడా సేల్ చేస్తారండి. ఇక్కడ మనకు అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకు కూనూర్ సిటీ వ్యూ అయితే ఇలా కనిపిస్తుందండి. టీ ఫ్యాక్టరీకి ఎంట్రన్స్ టికెట్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. లోపలికి వెళ్ళగానే మనం ఆ టీ ప్రాసెసింగ్ అంతా కూడా ఎలా చేస్తారో క్లియర్గా దగ్గర ఉండి చూడొచ్చు. ఇక్కడ చూస్తారా, టీ లీవ్స్ అన్నీ కూడా డ్రై అయ్యి వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఆ లీవ్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. దాని తర్వాత అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో బాగా స్టీమ్ అయ్యి దాని తర్వాత డ్రై చేసి నెక్స్ట్ ప్రాసెసింగ్కి అయితే వెళ్ళిపోతుంది. లీవ్స్ నుంచి టీ పౌడర్ అయితే ఇలా వస్తుందండి. దీన్ని గ్రేడింగ్ వైజ్గా సపరేట్ చేస్తారు. మనకు లాస్ట్లో టీ అయితే ఫ్రీగా ఇస్తారండి. ఇందులోనే మనకు చాక్లెట్స్ కూడా సెల్ చేస్తారు. మనకైతే ఒక చాక్లెట్ కూడా ఫ్రీగా ఇస్తారండి. ఇక్కడ ఫ్యాక్టరీలోనే మనకు టీ పౌడర్స్ అయితే సెల్ చేస్తారండి. మనకు రకరకాల టీ పౌడర్స్ అయితే సెల్ చేస్తారు ఇక్కడ. నార్మల్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, ఇలా చాలా రకాలు, చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయండి. నేనైతే 2 ఫ్లేవర్స్ అయితే తెచ్చుకున్నాను, హెర్బల్ అండ్ గ్రీన్ టీ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఊటీ అండ్ కూనూరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా పర్చేజ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంతటితో నా డే 3 అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ డే 4 నేనైతే కూనూరుకి స్టార్ట్ అవ్వబోతున్నానండి. నేనైతే కూనూరు నుంచి కోయంబత్తూర్కి బస్సులో వెళ్ళిపోయానండి. అరౌండ్ 3.5 అవర్ టైం అయితే పట్టింది నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ మరిన్ని ఇలాంటి ట్రావెల్ అండ్ అడ్వెంచర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.